అయ్యా అయ్యా అంటే ఒకటే అజిత్ గారు, అంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక అంశం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలని రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో అమలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఒకరేసారని చెప్పని ఇంకోరు తొవ్వేయలేదు. హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టారని చెప్పని రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీని కూల్చేయలేదు. ఇలాంటి ఏమీ జరగలేదు. అంటే ఇప్పటి వరకు చూసినటువంటి ప్రజానాయకులుగా చెప్పబడుతున్నటువంటి లేక గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో విమర్శ ఉంటే విమర్శ చేశారు తప్ప ఆ నిర్ణయాల విషయంలో వాటిని పూర్తిగా రివర్స్ చేయలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అంశం చూస్తే కాస్త ఆశ్చర్యకరంగా ఉండేటువంటి పరిస్థితి. రాష్ట్రానికి సంబంధించి ఎక్కడైతే ప్రజావేదిక, ఇది ప్రజల డబ్బుతో ప్రజల సంబంధించినటువంటి ఒక వేదికని నిర్మించారు, ప్రజావేదిక అని. ఆ ప్రజావేదికని అది ప్రభుత్వానికి చెందినటువంటి ప్రాపర్టీ. ఆ ప్రజావేదికని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాల్సినటువంటి ప్రాపర్టీ. అది చంద్రబాబు నాయుడు గారు నిర్మించారని చెప్పిన ఆ ప్రజావేదికని కూల్చేయటం, అసలు ఇది ఆ నిర్ణయం ఏంటి? ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పని కట్టారని చెప్పని హైటెక్ సిటీని రాజశేఖర రెడ్డి గారు కూల్చేశారా? కూల్చేయలేదే. సైబరాబాద్ ధ్వంసం చేయలేదే. దాన్ని ఇంకా అభివృద్ధి చేశారు. అందరూ ఒకరికొకరు తర్వాత అంతా అభివృద్ధి చేశారు. ఇవాళ అది పెద్ద ఫైనాన్షియల్ అసెట్ గా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒక పెద్ద ఆర్థిక వనరుగా సైబరాబాద్ నిర్మాణం చెందింది. మరి ఇక్కడ సరే ప్రజావేదిక, అమరావతిని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలి, లేదా ఐడియాస్ బాగాలేకపోతే ఐడియాస్ మార్చాలి, దాన్ని గ్రోత్ ఇంజిన్ లో తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి తప్ప అమరావతి చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం మొదలుపెట్టారు కాబట్టి ఆ అమరావతి అనేటువంటిది ఉండకూడదని చెప్పని దాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ. పోలవరం నిర్మాణం జరుగుతున్నటువంటి పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పని కాంట్రాక్టర్స్ మార్చేసి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ మొత్తాన్ని మరలా దాన్ని రీజనరేట్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా ఇది ఆ నిర్ణయాలు అనేటువంటిది వారికి హ్యాపీగా ఉండొచ్చు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి నేను దాన్ని ధ్వంసం చేశాను అనేటువంటిది వారికి హ్యాపీగా ఉండొచ్చు. కానీ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని, రాష్ట్రంలో జరిగినటువంటి ఆ 5 సంవత్సరాల ఆ కాలం అనేటువంటిది ఏ వ్యక్తికైనా ఏ రాష్ట్రానికైనా అందుట్లో విభజించబడి అనాథగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల కాలం అనేటువంటిది అత్యంత కీలకమైంది. మరి ఆ నష్టానికి ఎవరు బాధ్యత? రేపు ఓకే ప్రజలే నష్టపడతారు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హ్యాపీగానే ఉంటారన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఉంటే ఎట్లా దీనికి సొల్యూషన్? అంటే ఆయన హ్యాపీగా ఉండొచ్చు, కానీ నష్టానికి ఎవరు బాధ్యత ఏంటి? దాన్ని ప్రజలు ఎలా భావించాలంటారు? వంశీ గారు, అంటే జనరల్గా ఇక ఒక్కసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం నిజంగానే ఆ రోజు ప్రజలు దీనికోసం వీళ్ళకి ఓటేశారో ఆ నిర్ణయాలు ఎక్కడా కూడా తీసుకోలేదు కదా వంశీ గారు. అంటే మొత్తం దాదాపు 5 ఏళ్లుగా ఆ రోజు ప్రజలు నిజంగానే ఎలక్షన్స్లో రాజధాని మారుస్తాము, 3 రాజధానులు తీసుకొస్తామని చెప్పలేదు ఎలక్షన్ ఎజెండాలో. అదేవిధంగా మిగిలిన అనేక అంశాలకు సంబంధించి, పోలవరానికి సంబంధించి కానీ వేటికి కూడా మళ్ళీ టెండర్లు పిలుస్తాము, మళ్ళీ దాన్ని ఆపేస్తాము పూర్తిగా అని చెప్పలేదు. అదేవిధంగా కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా ప్రజలకి ఆ రోజు ఈ అంశాల మీద ఎలక్షన్కి వెళ్ళలేదు కదా వంశీ గారు. వాళ్ళు చెప్పిన అంశాలు వేరు, తర్వాత అమలు చేసిన అంశాలు వేరు. అంశాలు వేరైనప్పుడు ఇక ప్రజలు సరే ఎన్నుకున్న తర్వాత 5 ఏళ్ల తర్వాత నిజంగానే మీరు అన్నట్లుగా హ్యాపీగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా హ్యాపీగా ఆయన దిగిపోయిన తర్వాత ఇక దాన్ని ఎవరు అంటే ఎక్కడా కూడా మనకి చట్టాల్లో కానీ ఎక్కడా కూడా ఇప్పుడు దాని మీదే కదా వంశీ గారు ఎలక్షన్ కమిషన్ కూడా మేనిఫెస్టోలకు సంబంధించి అమలు చేయని మేనిఫెస్టోలు కానీ ఆ తర్వాత నిర్ణయాలకు సంబంధించి కానీ దానికి సంబంధించి ఖచ్చితంగా చట్టాల్లో మార్పులు రావాలి వంశీ గారు. అంతేగాని ఇప్పుడు రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రం అన్యాయం అయ్యింది, రాజధాని ఇలా అవడానికి నేనే బాధ్యుడిని, లేదా రాష్ట్రం ఇలా అవడానికి నేనే బాధ్యుల్ని, లేదా ఈ అప్పులు అవ్వడానికి నేనే బాధ్యుల్ని, పోలవరం ఆగిపోవడానికి నేనే బాధ్యుల్ని, అందుకని మీరు నన్ను ఓడించారు. ఒకవేళ అలా గనక అధికారం కోల్పోతే అలా ఈ ఓటమిని నేను హుందాగా స్వీకరిస్తాను, నేను చేసిన నిర్ణయాలు తప్పు అని చెప్పి ఎక్కడ అనలేరు కదా వంశీ గారు. ఎందుకంటే అది ఇంతవరకు కూడా ఎక్కడ పెద్దగా ఎప్పుడు జరిగిన ఇది కూడా మనం చూడలేదు కదా వంశీ గారు. అవును.
మరి అంటే వారు చెప్పిన దాని ప్రకారంగా ఈ నిర్ణయాలు రాంగ్ అయితే దాదాపు 99% నేను చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చానని బలంగా చెప్పగలుగుతున్నారు కదా. 99% నేను ఈ హామీలు నెరవేర్చగలిగాను, 2,40,000 కోట్ల రూపాయల సంక్షేమాలను నేను పంచగలిగాను, ఇలాంటివి అనేకమైనటువంటి అంశాలు తను పదే పదే చెప్తున్నారు కదా. అంటే మరి వాటిని ప్రజలు విశ్వసించట్లేదని అనుకోవాలా? ఒకవేళ ప్రజలు విశ్వసిస్తే, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ రాష్ట్రము లేదంటే ఇలా లాంగ్ రన్లో వచ్చే లాభాల కంటే లేదా లాంగ్ రన్లో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాల కంటే కూడా ప్రతి ఇంటికి ప్రతిరోజు లేదా ప్రతి నెల ఏం అందుతుంది అనేది ఆయన టార్గెట్ చేశారు వంశీ గారు. అంటే షార్ట్ టర్మ్ ప్రయోజనాలు అనేవి టార్గెట్ చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన షార్ట్ టర్మ్ ప్రయోజనాలు అనేవి ప్రజలు విశ్వసిస్తారా, లేదంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయము మొత్తం జాతిగా రాష్ట్రం మొత్తం కూడా అంటే అటు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ లేదంటే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కానీ రైతులు కానీ హోల్ వ్యవస్థలకు జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రజలు నిర్ణయిస్తారా అనేది ఇక రేపు ఎలక్షన్స్లో వాళ్ళు ఓటు వేసిన తర్వాత అసలు ఎవరు కరెక్ట్ అని అనేది తెలుస్తుంది వంశీ గారు.